నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ నుంచి ఇండియాకు కార్గో ద్వారా సామాన్లు పంపించే వారికి గుడ్ న్యూస్. యూసఫ్ కార్గో వారు అద్భుతమైన ఆఫర్లు ఇస్తూ ఉన్నారు. ప్యాకింగ్ ఫ్రీ, పోర్ట్ ట్యాక్స్, ఇన్సూరెన్స్, డాక్యుమెంటేషన్ ఛార్జీలు లేవు. మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. ఏ కార్గో మరియు సి కార్గో కలదు. మీరు మీ ఇంటికి పంపిస్తూ ఉన్న విలువైన వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో 2-3 ఏళ్ళు పనిచేసిన తర్వాత తమ యొక్క కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు ఆనందంగా, సంతోషంగా చాలామంది భారతీయులు ఇండియా బాట పట్టారు. అలాగే కువైట్ నుంచి 10 రోజుల క్రితం వచ్చిన ఒక వ్యక్తి మనం చూసుకుంటే తన కూతురు రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో తీవ్ర శోకంలో మునిగిపోయాడు. తన యొక్క బిడ్డలను కల్లారా చూసుకొని ఆనందంగా, సంతోషంగా ఈ 2-3 సంవత్సరాలు పనిచేసిన కష్టాన్ని మర్చిపోవాలని చెప్పి ఇండియాకు వస్తే దేవుడు అతని యొక్క రాతను ఇలా రాయడం చాలా బాధాకరం. వివరాలేకి వెళితే ఉమ్మడి కడప జిల్లాలోని రాజంపేటలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కుమార్తె దుర్మరణం చెందగా తండ్రి, కుమారులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పుల్లంపేట మండలం దళవాయిపల్లికి చెందిన సుబ్బారెడ్డి దంపతులు కొన్నేళ్ల కిందట జీవనోపాధి నిమిత్తం కువైట్కు వచ్చారు. వారి కుమార్తె స్నేహ 19 సంవత్సరాలు, యోగీశ్వర్ రెడ్డి 15 సంవత్సరాలు, వీరికి 2 పిల్లలు. ఈ క్రమంలో సుబ్బారెడ్డి గారు 10 రోజుల కిందట పిల్లలను చూసేందుకు కువైట్ నుంచి ఇండియాకు వచ్చారు. కుమార్తె హైదరాబాదులో బీటెక్ చదువుతూ ఉండగా తండ్రిని చూసేందుకు స్వగ్రామానికి శనివారం ఉదయం వచ్చింది. రాజంపేటలోని బంధువుల ఇంటికి సాయంత్రం ముగ్గురు కలిసి బైక్ పైన వెళ్లారు. అనంతరం తిరిగి తమ యొక్క ఊరికి వెళుతూ ఉండగా రాజంపేట టౌన్ పరిధిలో ఎదురుగా వస్తూ ఉన్న కారు వీరి యొక్క బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్నేహ అక్కడికక్కడే మృతి చెందగా తండ్రి, కుమారులకు 2కి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారు కూడా మనం చూసుకుంటే తీవ్ర గాయాలు కావడంతో చికిత్స పొందుతూ ఉన్నారు. ఏదో కువైట్లో 2-3 సంవత్సరాలు పనిచేసిన తర్వాత తమ యొక్క పిల్లలను కలుసుకొని ఆనందంగా, సంతోషంగా గడిపేందుకు ఆ తండ్రి వస్తే ఇలా జరగడం చాలా బాధాకరం. ఎందుకంటే ఇటీవల కాలంలో ఇటువంటి రోడ్డు ప్రమాదాలు చాలా జరుగుతూ ఉన్నాయి. రోడ్డు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్న సుబ్బారెడ్డి గారు మరియు అతని యొక్క కుమారుడు క్షేమంగా ఆయురారోగ్యాలతో తిరిగి రావాలని చెప్పి మనమందరం ఆశిద్దాం. ఎందుకంటే వారికి కూడా గాయాలయ్యి హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. కాబట్టి రోడ్డు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉన్నారన్న. మనం సరైన మార్గంలో వెళుతూ ఉన్నా సరే కానీ అవతలి వాళ్ళ వల్ల మనకు ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆ యొక్క అమ్మాయి యొక్క ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.